వెల్కమ్ బ్యాక్. ఎస్జిఎక్స్ నిఫ్టీ 61 పాయింట్ల లాభంతో 5148 దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. అలాగే మరొక కాలర్ లైన్లో ఉన్నారు, రాజు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. రాజు గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫైనాన్షియల్ టెక్నాలజీ సార్, ఎఫ్టీ. ఓకే అండి సార్ ఇది 1600 లో తీసుకున్నాం సార్. దీని యొక్క బిజినెస్, దీని ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చెప్పండి సార్. లాంగ్ టర్మ్ లో 1 year హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. అతి త్వరలో ఒక స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ప్రారంభించబోతున్న కంపెనీ ఇది ఫైనాన్షియల్ టెక్నాలజీస్. ఒకటండి, ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. మన ఇప్పుడు చూస్తే మనకి స్టాక్ మార్కెట్లో వాళ్ళకి మరీ ముఖ్యంగా దీని గురించి బాగా తెలిసి ఉంటుంది. మన ఇప్పుడు ఓడిన్ సాఫ్ట్వేర్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళే తయారు చేస్తారు. తర్వాత వీళ్ళు ఓన్గా ఎక్స్చేంజ్ కూడా రావాలని ప్లాన్స్తో ఉన్నారు కాబట్టి స్టాక్ అయితే ఫండమెంటల్ చాలా స్ట్రాంగ్ కంపెనీ. డెఫినెట్గా మీరు హోల్డ్ చేయొచ్చండి. ఇక్కడ నుంచి స్టాక్ ఇంకా ఫర్దర్గా పెరిగే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఎప్పుడైతే గ్లోబల్ రెసిషన్ నుంచి అన్ని కంట్రీస్ బయటపడ్డాయో ఇమీడియట్గా బాగుపడింది ఏంటంటే ఈ ఫైనాన్షియల్ సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. సో లాంగ్ రన్లో మాత్రం డెఫినెట్గా ఈ కంపెనీ అయితే బాగుంటుంది. షార్ట్ టర్మ్కి మాత్రం కొంచెం ఈ ఐటీ కంపెనీస్ అని కూడా కొంత వీక్గా ఉండే అవకాశం కనపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇమీడియట్గా అయితే స్టాక్ అయితే పెద్దగా పెరగకపోవచ్చండి. మీరు ఒక 1 year 1.5 year కానీ మీరు వెయిట్ చేయగలిగితే స్టాక్లో ఇక్కడ నుంచి ఒక 20 to 30% రిటర్న్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు హోల్డ్ చేయండి. అయితే డెఫినెట్గా ఇక్కడ నుంచి పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతున్నాను. ఓకే అండి, ఫైనాన్షియల్ టెక్నాలజీ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నెక్స్ట్ కాలర్ శేషు భద్రాచలం నుంచి లైన్ ఉన్నారు. శేషు గారు గుడ్ మార్నింగ్. వసంత్ గారు, శేష్ గారు, సుందర్ గారు, గుడ్ మార్నింగ్. సార్ ఎన్ఎండిసి ఎఫ్పిఓ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఎఫ్పిఓ ప్రైస్ కన్నా కూడా తక్కువకి స్టాక్ దొరికే అవకాశం ఏమైనా ఉంటుందా? లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చా? రెండోది జెన్సార్ టెక్నాలజీస్ అండి. దీని ఈపీఎస్ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం బాగా పెరగబోతోంది అంటున్నారు. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అక్యుములేట్ చేసుకోవచ్చు అంటారా ప్రెసెంట్ రేట్ లో? ఓకే అండి, ఇన్ఫాక్ట్ ఎన్ఎండిసి ఎఫ్పిఓ ప్రైసింగ్ రేపు డిసైడ్ చేసే అవకాశం ఉందని. ఎల్లుండి ఇష్యూ ఓపెన్ కాబోతుంది కాబట్టి ప్రైసింగ్ చూడండి. ప్రైసింగ్ అట్రాక్టివ్గా ఉంటే మార్కెట్ ప్రైస్ కంటే తక్కువ ఉండడం లేదా రిటైల్ ఇన్వెస్టర్స్కి ఏదైనా డిస్కౌంట్ ఇవ్వడం లాంటివి ఉంటే డెఫినెట్గా ఫ్లోర్ ప్రైస్ అబ్జర్వ్ చేసి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. అదర్వైజ్ అవాయిడ్ చేయడం బెటర్, ఎందుకంటే మనం ఎన్టీపీసీ ఇష్యూలో కూడా గమనించాం. బట్ ఆర్ఈసీ ఇష్యూ మాత్రం డిఫరెంట్గా టర్న్ అయింది. ఒక మిక్స్డ్ ట్రెండ్ని మనం గమనించాం. ఆర్ఈసీ ఎఫ్పిఓలో ఇష్యూ క్లోజ్ అయిన వెంటనే స్టాక్ ప్రైస్ సుమారుగా 20-25 రూపీస్ పెరగడం గమనించాం. అలాగే ఎన్ఎండిసి చూస్తే కనుక ఇవాళ రిపోర్ట్ చూస్తే 350 రూపీస్ పైనే ఉంటుంది అనుకుంటున్నారు. అంటే చూస్తే మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువగానే ఉంటుంది. అన్ని ఇష్యూస్ కూడా ఇంచుమించు మార్కెట్ ప్రైస్ తక్కువగానే ఇవ్వడం మనం చూస్తున్నాము. అలాగే జెన్సార్ డిస్కౌంటింగ్ ఉంటుందని మాత్రం చూడాలి. ఎగ్జాక్ట్గా నాకు కూడా తెలియదు ఎంతవరకు డిస్కౌంట్ ఇస్తారు, బట్ మార్కెట్ కన్నా తక్కువనే ఉండే అవకాశం ఉంటుంది. జెన్సార్ టెక్నాలజీ చూస్తే కనుక లాస్ట్ ఒక 1 week 10 days చూస్తే 350 నుంచి 280 వరకు కంటిన్యూస్గా తగ్గుతూ వస్తుంది. కాకపోతే 280లో చాలా పెద్ద సపోర్ట్ ఉంది. మీరు బై చేసినట్లయితే ఈ లెవెల్లో మీరు జెన్సార్ టెక్నాలజీస్ బై చేసి ఒక 275 కింద హోల్డ్ చేయొచ్చు. స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయొచ్చు. ఓకే అండి, జనార్దన్ రెడ్డి అనంతపూర్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. లాస్ట్ కాలర్. హలో హలో, చెప్పండి జనార్దన్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. రోల్ టాప్ నేను 205లో బై చేశానండి. 205లో అండి? అవునండి. ఓకే అండి, ఇది షార్ట్ టర్మ్ కు బై చేశాను. ఓకే, ఎలా ఉంటుంది చెప్పగలరా? హోల్డ్ చేయొచ్చా? షార్ట్ టర్మ్కి అయితే రోల్టా కొంత వీక్ ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే లాస్ట్ ఒక 1 month నుంచి కంపెనీ ఈ స్టాక్ అయితే చాలా వీక్గా కనపడుతుంది. దీంతోపాటు వీళ్ళ ప్రమోటర్స్ వాళ్ళ స్టాక్స్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే కొంత నెగిటివ్ న్యూస్ అని చెప్పుకోవాలి. దానివల్ల ఏంటంటే స్టాక్ బాగా పడడం జరిగింది. ఏదైనా కూడా ఏంటంటే 180 ఇక్కడ కన్సల్టేషన్ అట్లానే అంటే ఒక సెల్ ఆఫ్ అనేది స్టాక్లో ఉండకపోవచ్చు అండి. కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది. మళ్ళీ స్టాక్ పెరిగి మీ రేట్ రావాలంటే మాత్రం ఒక 2 to 3 months పడుతుంది. ఇమీడియట్గా అయితే మాత్రం ఈ స్టాక్లో అప్ ట్రెండ్ ఆగిపోయిందని చెప్పాలి. ఏదైనా కూడా 185 ఆ లెవెల్ క్రూషియల్ లెవెల్గా చెప్పొచ్చు. 185 లెవెల్ కానీ దాటిందంటే మరి దీంట్లో పెద్ద అప్ ట్రెండ్ వచ్చి మళ్ళీ 205, 210 దాకా వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఒకసారి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ఓకే అండి, అలాగే కొన్ని ఈమెయిల్ సందేహాలు గమనిద్దాం. అమరేష్ నోములు అడుగుతున్నారు. అయితే వాళ్ళకి పాపం దురదృష్టవశాత్తు కరెంట్ పవర్ లేదట. ఈ సమయంలో రిప్లై మెయిల్ ద్వారా ఏమని అడుగుతున్నారు. తప్పకుండా సమయం ఉంటే మీకు మెయిల్ ద్వారా కూడా రిప్లై ఇచ్చి ప్రయత్నం చేస్తామండి. బాట్రానిక్స్, మెడ్రాస్ సిమెంట్స్ ఈ 2 స్టాక్స్ లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చా? బాట్రానిక్స్ మెట్రో డెఫినెట్గా హోల్డ్ చేయండి. మన బడ్జెట్లో కూడా చూస్తే కనుక యూనిక్ ఐడెంటిఫైయింగ్ స్కీమ్కి కొంచెం బడ్జెట్ అలొకేషన్ అనేది ఇచ్చారు. బట్ ఓవరాల్గా ట్రెండ్ చూస్తే కనుక టెక్నికల్గా 150 to 175 మధ్యలో కొంచెం సైడ్ వేస్ ట్రెండ్లో ఉంది. మీరు హోల్డ్ చేయండి. కానీ షార్ట్ టర్మ్ చూస్తే కనుక 140 కింద దిగితేనే కొంచెం వీక్ అని చెప్పచ్చు. అలాగే మెడ్రాస్ సిమెంట్స్ చూస్తే కనుక ఓవరాల్గా సైడ్ వేస్లో ఉంది. లాస్ట్ 3 నెలలుగా 120-130 రూపీస్ దగ్గర. బట్ ట్రెండ్ పాజిటివ్గా ఉంది. సిమెంట్ సెక్టర్ పాజిటివ్గా ఉంది. మీరు హోల్డ్ చేయండి. 105 కింద క్లోజ్ అవుతూనే ఒక షార్ట్ టర్మ్ మైనర్ వీక్నెస్ చూడొచ్చు. యాజ్ ఇట్ ఈస్ హోల్డ్ చేయొచ్చు. ఓకే అండి, దేవేంద్ర రెడ్డి గారు అడుగుతున్నారు. కాలింది రైల్ 215లో బై చేశారు. టీసీఎస్ 783లో
బై చేశారు, ఏం చేయాలని అడుగుతున్నారు ప్రస్తుతం? అండి టీసీఎస్ అయితే ఇప్పుడు కొంత వీక్గానే ఉండే అవకాశం అయితే మిగతా కంపేర్ చేసుకుంటే మిగతా ఐటీ స్టాక్స్లో టీసీఎస్ చాలా స్ట్రాంగ్ ఉందండి. మీరు టీసీఎస్ని హోల్డ్ చేయండి. ఇప్పుడు మార్కెట్లో ఏమాత్రం కరెక్షన్ కానీ వచ్చిందంటే నెక్స్ట్ ఇమీడియట్గా ఐటీ స్టాక్స్ పెరిగితే ఆ టైంలో మీరు ఒకసారి మీరు టీసీఎస్ అరౌండ్ మీ లెవెల్కి వస్తే మీరు ఎగ్జిట్ కానీ, అదే ఇన్వెస్ట్ అయితే మాత్రం హోల్డ్ చేయండి. 80 రూపీస్ దాకా స్టాక్ పెరిగే అవకాశం ఉందండి. అలాగే కలింది రైలు చూస్తే కనుక మన రైల్వే బడ్జెట్ ముందు నుంచే పడిపోవడం జరిగింది. పైగా 200 కింద దిగడంతో టెక్నికల్గా బెరీష్ కొంచెం అయినట్టు కనిపిస్తుంది. కాకపోతే మన మీడియం టర్మ్ సపోర్ట్ అయిన 140 దగ్గరకు వచ్చాము. డెఫినెట్గా ఇక్కడ నుంచి రికవరీ వచ్చే అవకాశం ఉంది. 140 దగ్గర మీరు వీలుంటే కనుక కాషియస్గా ఫర్దర్గా బై చేయొచ్చు. ఓకే అండి. అలాగే మీరు డిఎల్ఎఫ్, ఏసీసీ, ర్యాన్బ్యాక్సీ ఈ స్టాక్స్లో ఇప్పుడు బై చేయొచ్చు అని అడుగుతున్నారు. డెఫినెట్గా డిఎల్ఎఫ్, ఏసీసీలో మీరు డిక్లైన్స్లో బై చేయండి. ఏసీసీ చూస్తే కనుక కరెక్ట్గా మన టెక్నికల్గా మేజర్ రెసిస్టెన్స్ ఉన్నాం. ఈ లెవెల్లో ఇవాళ రేపు డెఫినెట్ కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే డిఎల్ఎఫ్ చూస్తే కనుక ఇందాక చెప్పినట్టు రియల్ ఎస్టేట్ కూడా ఒక ఇవాళ క్లోజింగ్ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుంది. డిఎల్ఎఫ్ ఫ్రెష్ బయింగ్ అనేది వచ్చే సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. హోల్డ్ చేయొచ్చు, బై చేయొచ్చు. ఓకే అండి. శ్రీని కమ్జు అడుగుతున్నారు ఐసిఐసిఐలో ఐసిఎస్సిఏ ఇన్నారెడ్డి కంప్యూటర్ సాఫ్ట్వేర్ 189లో ఆయన స్ట్రక్ అయ్యారంట. ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చు, అవుట్లుక్ ఎలా ఉందని అడుగుతున్నారు. అవుట్లుక్ చూస్తే లాస్ట్ 3 monthsగా ఐసీఎస్ఏ టెక్నికల్గా 240 నుంచి కంటిన్యూస్గా 125 నుంచి 50% వరకు పడిపోవడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ ఉండే అవకాశం లేదు. సో 125 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అక్కడ ఒక బై అటెంప్ట్ చేయొచ్చు. అలాగే కొన్ని హై బీటా స్టాక్స్ను ఓన్లీ ట్రేడింగ్ పర్పస్ కోసం రికమెండ్ చేయగలరు. ఒకటి హైబీటా అంటే యూనిటెక్ ఒకటి బై చేయమని చెప్తానండి. యూనిటెక్ 82 రూపీస్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. అట్లనే రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కొంత బయింగ్ అటెంప్ట్ చేయొచ్చు అండి. ఈవెన్ కమాడిటీస్లో చూసుకుంటే టాటా స్టీల్, సెయిల్ కూడా స్ట్రాంగ్ ఉండే అవకాశం ఉంది. ఓకే అండి. అలాగే ఎటువంటి స్టాక్స్ని ఇంకా మనకు చాలా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ సమయభావంలో తీసుకోలేకపోతున్నాం. ఫైనల్గా ఎటువంటి ట్రేడింగ్ ఐడియాని ఇవాళ ఇవ్వబోతున్నారు మీరు? ఒకటి మార్కెట్ ఓపెనింగ్ పాజిటివ్గానే ఉండే అవకాశం కనిపిస్తుంది. ఫస్ట్ 10 minutes మటుకు నా ఉద్దేశంలో ఎటువంటి బై పొజిషన్ తీసుకోకుండా ఉంటే మంచిది. ఒక 10 minutes వెయిట్ చేయండి. ఆ తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రా కనుక 10,035 బ్రేక్ అవుతే కనుక బై చేసి హోల్డ్ చేయొచ్చు. 1050 పైన కనుక క్లోజ్ అవుతే మీరు పొజిషన్ కూడా మీరు కన్వర్ట్ చేసుకొని బై హోల్డ్ చేయొచ్చు. ఒకటి సెయిల్ ఒకటి బై చేయమని చెప్తాను. అంటే 236 అబౌవ్ ఉంటే బై చేయమని చెప్తాను. టార్గెట్ 240, 244, స్టాప్ లాస్ 233. ఓపెనింగ్ మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి టార్గెట్ ఇంకా మనకి 244 అన్నది 246, 247 దాకా ఇలా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే అండి. అలాగే ఎనలిస్ట్ కుటుంబరావు గారు కూడా తన బై రికమెండేషన్ పంపించారు. హెచ్సిసి హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ని అబౌవ్ 147, ఇది ట్రేడింగ్ కోసం మాత్రమే గమనించండి. టార్గెట్ 152 to 156, స్టాప్ లాస్ 143 రూపీస్గా ఇండికేట్ చేస్తున్నారు. మరిన్ని స్టాక్ రికమెండేషన్స్ను, ట్రేడింగ్ ఐడియాస్ను మీరు www.tv5money.comలో సబ్స్క్రైబర్స్గా జాయిన్ అయ్యి పొందవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే ఎంతోమంది ఇన్వెస్టర్స్ అలాగే ట్రేడర్స్ కూడా కాంబో ఆఫర్స్ ద్వారా, డిఫరెంట్ ఆఫర్స్ ద్వారా మనకు సబ్స్క్రిప్షన్స్ చెల్లించడం జరిగింది. వీరందరికీ ప్రస్తుతం ట్రయల్ ఆఫర్ నడుస్తుంది. ఈ ఆఫర్ తర్వాత వారికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ రిపోర్ట్స్ అలాగే ఇవి రికమెండేషన్స్ పంపడం జరుగుతుంటుంది. అలాగే ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ ద్వారా tv5money.comలో ప్రాఫిటివ్ ట్రేడ్లో సబ్స్క్రిప్షన్ కోసం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఒకవేళ ఈ సదుపాయాలు మీకు లేని పక్షంలో డీడీ లేదా చెక్ రూపంలో సభ్యత్వం పొందవచ్చు. శ్రేయ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ పేరుతో మీరు చెక్ ఆర్ డీడీ పంపించండి. బట్ అవుట్ స్టేషన్ చెక్స్ అయితే మాత్రం 50 రూపీస్ ఎక్స్ట్రా మీరు చెక్తో పాటు యాడ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని దయచేసి గమనించండి. హైదరాబాద్ లోకల్ చెక్స్ అయితే మాత్రం అదే మనం వెబ్సైట్లో మెన్షన్ చేసిన మొత్తాన్ని పంపిస్తే సరిపోతుంది. పూర్తి వివరాల కోసం 8919664144 లేదా 9664550551 ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను అలాగే మీకు అవసరమైన సమాచారాన్ని పొందొచ్చు. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మధ్యాహ్నం 1:30 బిజినెస్ లంచ్లో కలుద్దాం.